మా అక్క ఫ్రెండ్స్ నెంబర్స్ నా దగ్గర లేవు. కానీ వైజాగ్ లో మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మాది కూడా వైజాగే. నాకక్కడ సర్కిల్ ఎక్కువ. మా అక్క వల్ల మీ పని కాకపోతే చెప్పండి. మీరు నన్ను ఎన్ని మాటలన్నా మనసులో పెట్టుకోకుండా హెల్ప్ చేస్తాను. పిన్ని, చైత్ర ఎందుకు వాళ్ళది వైజాగ్ అని చెప్పలేదు? తన ఫ్రెండ్స్ వైజాగ్ లో ఉంటారని చెప్పింది, కానీ వాళ్ళది వైజాగ్ అని నాకెందుకు చెప్పలేదు? చైత్ర నా దగ్గర నిజమెందుకు దాచింది పిన్ని? అది సీతారత్నం, తనకేం సమస్యలున్నాయో ఏమిటో మనకేం తెలుసు. తనకి ఏ సమస్య ఉన్నా నాతో చెప్తుంది కదా పిన్ని. అంటే నీ దగ్గర కూడా ఆ విషయం దాచిందంటే తనకి ఆ సమస్య ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం లేదేమో సీత. చాలా పనులున్నాయి. సీతారత్నం గారు, ఏంటమ్మా? మన అమ్మఒడిలో ఒక పూట అందరికీ భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకమ్మా? నా పుట్టినరోజు రాబోతుంది, అందుకే అన్నదానం చేయాలని అనుకుంటున్నాను. నీ వయసు పిల్లలు పుట్టినరోజు అంటే కడుపు నిండిన వాళ్ళందరితో కలిసి పార్టీ పేరుతో వాళ్ళ కడుపులే నింపుకుంటారు. కాని నువ్వు మన అమ్మ ఒడిలో మనవాళ్ల ఆకలి తీర్చాలి అనుకుంటున్నావు. చాలా చక్కటి ఆలోచనమ్మా. ఎప్పుడూ చిటపటలాడుతూ ఉండే మా మహి ఇంత మంచి ఆలోచన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలోచన నాది కాదండి, మా నాన్నది. ఎందుకంటే మన పుట్టినరోజంటే కేవలం మనం మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, 10 మంది కడుపు నింపి మన ఆనందాన్ని మా పెద్దమ్మాయి అమ్ము పుట్టినరోజైతే ఒక ఆశ్రమానికి తీసుకెళ్లి మా అందరితో అక్కడ వాళ్ళందరికీ తృప్తిగా భోజనాలు వడ్డించమని తెగ ఆనందపడిపోయేవారు. అంటే నీ భర్తలాగే వాళ్ళ నాన్న కూడా మంచి ఆదర్శభావాలున్నాయేమో సీతారత్నం. అవును పిన్ని, అందుకే పిల్లలకి అంత మంచి ఆదర్శభావాలు నేర్పించారు. సీతారత్నం గారు చెప్పండి, ఒక పూట మన అమ్మఒడికి భోజనానికి అయ్యే ఖర్చెంత? పర్వాలేదమ్మా, డబ్బులేమివ్వద్దు, నేను చూసుకుంటాను. బర్త్డే నాదైతే మీరు చూసుకునేదేంటి?
డబ్బులెంతో చెప్పండి, మా అక్కని అడిగి ఇచ్చేస్తా. నా పుట్టినరోజుకి మా సొంత డబ్బుతో ఖర్చు చేస్తేనే పైనున్న మా నాన్న సంతోషిస్తారు. సీతారత్నం మీ సొంతమ్మే, కానీ నీ కారణంగానే చెప్పకుండా నోరు కట్టేసుకుని ఉన్నాను. ఏం బామ్మగారు, నేను చెప్పింది కరెక్టే కదా? ఆ సరే, నీ పుట్టినరోజు ఎప్పుడు? మే 28. డేట్ గుర్తుంచుకోండి, డబ్బులు ఒకరోజు. ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు నా కూతుళ్ల కోసం నేను వెతికిన ఊరు వైజాగే. చైత్రది మహాలక్ష్మిది కూడా వైజాగే. ఇద్దరు నా కూతుళ్ల వయసులోనే ఉన్నారు. అంటే అంటే ఒకవేళ వీళ్ళే నా కూతుళ్ళ. ఆ దేవుడు నన్ను కరుణించి ఎప్పుడో నా కూతుళ్ళని నా దగ్గరికి పంపిస్తే నేను గుర్తుపట్టలేదా? ఇన్నాళ్ళు నేనెదురు చూసినా నా కూతుళ్ళు చైత్ర మహాలక్ష్మిలేనా? పక్కనే కన్న కూతుళ్ళ నుంచుకుని ఇన్ని రోజులు గుర్తించకుండా ఏడుస్తూ కూర్చున్నానా? ఇది నా దురదృష్టమా, లేక నేను గుర్తించలేని అదృష్టమా? ఏంటిది భగవంతుడా? అన్ని ప్రశ్నలు చుట్టుముట్టి ఆశలు రేపుతున్నాయి. కానీ ఆ ఆశలు నీరు గారిపోయేలా చేస్తా.
పెళ్లి ఏర్పాట్లు చేశాడు. అంతా బాగానే జరుగుతుందని ఆనందపడే లోపు పెళ్లి కొడుకు వాళ్ళకి మా అమ్మ గురించి, ఆమె చేసిన ఘనకార్యం గురించి తెలిసిపోయింది. ఆమె వల్లే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఆ రోజుతోటే మా సంతోషాలు కూడా ఆగిపోయాయి. గోవర్ధన్ గారి భార్య మంచిది కాదని పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు తెలిసిందే. ఆ పిల్ల తల్లి ఎవరో కాని పెద్ద పాప పెళ్లి చెడగొట్టడానికి కారణమైంది. ఆమె వల్ల మా అక్క పెళ్లే కాదు, మా నాన్న గుండె కూడా ఆగిపోయింది. హాస్పిటల్లోనే ప్రాణాలు వదిలేశారు. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. వీటన్నింటికి కారణం ఎవరు? మా అమ్మే. మాకు జన్మనిచ్చి గాలి కొదిలేసి వెళ్ళిపోయింది. అయినా మా నాన్న ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచారు. మేమే ప్రాణంలా బతికారు. అలాంటి నాన్న జీవితాన్ని నాశనం చెయ్యడమే కాదు, మా నాన్న ప్రాణాలు కూడా ఆమె వల్లే పోయాయి. మా అమ్మగా ఆమె చేసిందొక్కటి, మాకు జన్మనివ్వడం. అంతకు మించి ఆమె వలన మాకెలాంటి ప్రయోజనం లేదు. చివరికి ఆ మహాతల్లి వల్లే మా బతుకులు ఇలా అయిపోయాయి. అందుకే నాకు మా అమ్మ అంటే అసహ్యం. ఆమె పేరెత్తితేనే నాకు కోపం వచ్చేస్తుంది. ఆమె గురించి ఆలోచిస్తేనే నాకు విరక్తి పుడుతుంది. ఒకవేళ జీవితంలో మాకెప్పుడైనా ఆమె కనిపిస్తే కనీసం ఆమె వైపు కూడా చూడను. ఒకవేళ ఆమె చేసిన తప్పులు మా అక్క మర్చిపోయి ఆ మహాతల్లి దగ్గరికి వెళ్ళినా నేను మాత్రం అస్సలు వెళ్ళను. మా అక్క నన్ను బతిమలాడినా మా అక్కనైనా వదులుకుంటాను గాని ఆమెను మాత్రం క్షమించను.